వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. పవర్ సెంటర్ పై విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా ప్రభుత్వంలో నేనే ఏకైక పవర్ సెంటర్ అంటూ విజయ్ క్లారిటీ ఇచ్చారు. రెండో పవర్ సెంటర్ కు తావు లేదంటూ స్పష్టం చేశారు టీవీకే చీఫ్. అయితే పాలనలో నటి త్రిష జోక్యంపై కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ వ్యాఖ్యలకు చెక్ పెట్టేందుకే విజయ్ ఈ రకమైన స్టేట్మెంట్ చేసినట్లుగా అర్థమవుతుంది. ఎంజీఆర్ జయలలిత తరహా పోలికలు మనం చూస్తూనే ఉన్నాం. విజయ్ గెలిచినప్పటి నుంచి, విజయ్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఈ ఎంజీఆర్ జయలలిత పోలికలు ఇటు త్రిషాని అదేవిధంగా విజయ్ని ఉద్దేశిస్తూ ఈ పోలికల కంపారిజన్తో వస్తూ ఉన్నాయి. వీటికి కౌంటర్ ఇచ్చాడు పరోక్షంగా. పాలనలో ఇతరుల ప్రమేయం ఉండదంటూ విజయ్ చెప్పేశాడు. విశ్లేషకుల అంచనాలను ఈ దెబ్బతో తిప్పికొట్టాడు తమిళనాడు సీఎం. నిర్ణయాధికారాలు నావే, ఎవరికి ఛాన్స్ లేదంటూ స్పష్టం చేశారు. ఇక సోషల్ మీడియాలో విజయ్ కామెంట్స్ ట్రెండింగ్ గా మారాయి. with the Honorable Chief Minister of உங்க கூட செல்ஃபி நம்ம கூட செல்ஃபி. நான் முன்னாடியே சொன்ன மாதிரி மக்கள் பணத்துல இருந்து ஒரு பைசா கூட நான் தொட மாட்டேன். எனக்கு அது அவசியமும் இல்ல. அது உங்களுக்கு நல்லாவே தெரியும். இந்த விஜய் தப்பு பண்ண மாட்டான், தப்பு பண்ணவும் விட மாட்டான். அது யாராக இருந்தாலும் சரி, என்னோட கவர்மெண்ட்ல என் கூடவே இருக்கிறவங்களாகவும் சரி விட மாட்டான். சப்போஸ் யாருக்காவது அப்படி ஒரு எண்ணம் மனசுல இருந்துச்சுன்னா நம்ம ஜெயிச்சுட்டோம், ஒரு ஆட்டம் ஆடி பார்க்கலாம் அப்படின்ற எண்ணம் யாருக்காவது இருந்துச்சுன்னா இப்பவே இந்த நிமிஷமே அதை எரேஸ் பண்ணிருங்க. இங்க ஒரே சென்டர் தான் என் தலைமையில் உண்டான சென்டர். இந்த பக்கம் ஒரு சென்டர், இந்த பக்கம் ஒரு பவர் சென்டர், அங்க ஒரு பவர் சென்டர், அதெல்லாம் கிடையவே கிடையாது. இப்பவே சொல்லிடுறேன். ఇక ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఇక విజయ్ చేసినటువంటి ఈ పవర్ సెంటర్ వ్యాఖ్యలతో ఇక టీవీకే పార్టీలో త్రిష గురించి వస్తున్నటువంటి, త్రిష ప్రాముఖ్యత గురించి వస్తున్నటువంటి వార్తలకు చెక్ పెట్టినట్లేనా? శ్రీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి జోసెఫ్ విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. నా ప్రభుత్వంలో నేనే ఏకైక పవర్ సెంటర్ గా ఉంటాను అని చెప్పేసి కూడా ఆయన ప్రమాణం చేసిన తర్వాత పూర్తి స్థాయిలో తమిళనాడు ప్రజలను ఉద్దేశించి ఒక క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇచ్చినట్టుగా మనం భావించాలి. రెండో పవర్ సెంటర్ కు ఇక్కడ దావు లేదు, ఏకైక పవర్ సెంటర్ అది నేనే, నా నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. పార్టీలో ఇంకొక పవర్ సెంటర్, రెండో పవర్ సెంటర్ దానికి మాటే లేదు అన్నట్టుగా కూడా క్లియర్ కట్ గా పూర్తి స్థాయిలో తను ప్రమాణ స్వీకారం చేసినటువంటి వేదిక నుంచి కూడా క్లియర్ కట్ గా తమిళనాడు ప్రజలకు ఒక సంకేతాన్ని ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ముఖ్యంగా మనం చూసుకుంటే సోషల్ మీడియాలో నటి త్రిష జోక్యంపై వస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు, కామెంట్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే బ్యాక్ బోన్ గా త్రిష ఉన్నారు, లేకపోతే త్రిష మాట జరుగుతుంది అని చెప్పేసి కూడా త్రిష వెనుక ఉన్నారు, ఇతను విజయ్ వెనుక ఉన్నారు అని చెప్పేసి కూడా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో ట్రెండ్స్ అవుతున్నాయని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా పూర్తి స్థాయిలో వాటన్నిటికీ చెక్ పెట్టే విధంగా పూర్తి స్థాయిలో విజయ్ యొక్క స్పీచ్ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటుందనే మనం చెప్పుకోవాలి. గతంలో మనం చూసుకుంటే ఎంజీఆర్ అలాగే జయలలిత తరహాలో వారిని పోలుస్తూ కూడా పరోక్షంగా పూర్తి స్థాయిలో కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పాలన అంశాల్లో కూడా ఇతరుల ప్రమేయం ఏమాత్రం ఉండదని చెప్పేసి కూడా విశ్లేషకులకు అంచనాలు ఏవైతే ఉంటాయో వారి ఆ అంచనాలను కూడా తిప్పికొట్టి పూర్తి స్థాయిలో విజయ్ క్లియర్ కట్ గా కూడా నిర్ణయాధికారం నాదే అంటూ కూడా ప్రజలకు క్లియర్ కట్ గా చెప్పారు. నేను ఏదైతే మాట ఇచ్చానో ఆ మాట ప్రకారం ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తాను అని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఆ సభా వేదిక నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి విజయ్ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం ట్రెండింగ్ గా మారాయని చెప్పవచ్చు. మనం చూస్తే కనుక విజయ్ పేరుని ఎంతగా చర్చించుకుంటున్నారు, త్రిష పేరు కూడా అంతే చర్చించుకుంటూ ఉన్నారు. ఇటు పార్టీలో వెనకుండి, అంటే ముందు విజయ్ ఉన్నా కానీ వెనకుండి చక్రం తిప్పింది త్రిష అని చెప్పి ఇలా అనేక రకాలుగా కూడా ఎవరికి వారు విశ్లేషించుకుంటూ పోతూ ఉన్నారు. ఇక మీద ఇలాంటి విశ్లేషణలకు ఇంకా తావు లేదు అని చూడాలా? క్లియర్ కట్ గా కూడా ఇండికేషన్ వచ్చే విధంగా విజయ్ మాటల్లో మనకు స్పష్టంగా అర్థమైందని చెప్పవచ్చు. ఎందుకంటే గతం నుంచి కూడా త్రిష యొక్క రోల్ చాలా కీలకంగా ఉంది. మనకు ఈ క్రమంలో కూడా విజయ్ వెనుక ఖచ్చితంగా త్రిష ఉండి అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు రాజకీయంగా అని చెప్పేసి కూడా అనేక రూమర్స్ వచ్చాయి. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న అంశాలను కూడా మనం చూసాం. అయితే ఈ నేపథ్యంలో కూడా ఎవరి ప్రామేయం ఇక మీదట ఉండదు. పాలనా విషయంలో ఏకంగా డైరెక్ట్ గా నేనే నిర్ణయం తీసుకుంటాను. ప్రతి ఒక్క అంశం పైన కూడా నేనే డైరెక్ట్ గా ప్రజలతో
మాట్లాడతాను అని చెప్పేసి కూడా విజయ్ చెప్పిన నేపథ్యంలో మనం చూసుకుంటే ఇప్పుడు త్రిష కావచ్చు నెంబర్ 2 అన్నది తన గవర్నమెంట్ లో ఎక్కడ ఉండదని ఒక సంకేతాన్ని క్లియర్ కట్ గా చెప్పారని చెప్పవచ్చు. చాలా మంది అంచనాలు ఇప్పుడు త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తారని, లేకపోతే తను ఏదైతే రాజీనామా చేసినట్టు తిరుచి ఈస్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో త్రిష నిలబెట్టి ఆ తర్వాత డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తారని చెప్పేసి కూడా అనేక ఊహాగానాలు వచ్చాయి. కానీ వాటన్నిటికీ కూడా ఇప్పుడు తిరిచి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని కూడా పూర్తి స్థాయిలో మనకు ఎవరైతే వీసీకే పార్టీకి కేటాయించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఈ నేపథ్యంలో కూడా ఎక్కడ ఎమ్మెల్యే టికెట్ కానీ లేకపోతే ఏ ప్రాధాన్యత కూడా త్రిషకి దక్కలేదని చెప్పాలి. ఎందుకంటే ఏ యొక్క ముఖ్య పదవిలో కూడా త్రిష లేదని చెప్పాలి. పూర్తి స్థాయిలో కూడా త్రిషను ఏమాత్రం ఈ రాజకీయాల్లో జోక్యం లేకుండా అంటే ఇప్పటి వరకు వస్తున్నటువంటి ఈ ఊహాగానాలు ఏవైతే ఉంటాయో ఈ ఊహాగానాలకు చెక్ పెట్టే విధంగా కూడా ఈ రోజు విజయ్ మాట్లాడారని చెప్పవచ్చు. పూర్తి స్థాయిలో ఎవరి ప్రమేయం అంటూ ఉండదు అని చెప్పేసి కూడా కొన్ని అందరిని ఉద్దేశించి పూర్తి స్థాయిలో తమిళనాడు మనం మీడియాలో వచ్చినటువంటి కొన్ని అనాలిసిస్ కనుక తీసుకుంటే తిరుచి స్థానం నుంచి త్రిష పోటీ చేస్తుందని చెప్పి త్రిషను ఏదో ఒక రకంగా కూడా తన పార్టీలోకి వస్తుందని చెప్పి గతంలో తాను సీఎం అవుతానని మాట్లాడినటువంటి వీడియోస్ కానీ ఇవన్నీ వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు విజయ్ నుంచి ఈ రకమైన క్లారిటీ రావడంతో ప్రస్తుతం అసలు టీవీకే పార్టీలో త్రిషకు అసలు ఎటువంటి స్థానం ఉండదని అర్థం చేసుకోవాలా ఏంటి? గతంలో కూడా ఒక సోషల్ మీడియాలో కూడా త్రిష చేసినటువంటి కామెంట్స్ చాలా వైరల్ గా అనేటువంటి పరిస్థితి. పూర్తి తను ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పేసి కూడా ఆమె సోషల్ మీడియాలో ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. అది వ్యంగ్యంగా కూడా అక్కడ ఉన్నటువంటి అతని ప్రతినిధి కూడా సినిమాల్లో అవుతున్నారా లేకపోతే నిజ జీవితంలో అవుతున్నారా అని చెప్పేసి కూడా త్రిషను క్వశ్చన్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా ఖచ్చితంగా రియల్ జీవితంలోనే తమిళనాడుకు నేను ముఖ్యమంత్రి కాబోతున్నానని చెప్పేసి కూడా త్రిష చేసినటువంటి కామెంట్స్ పూర్తి స్థాయిలో కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రెండింగ్ అనేది కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఏదైతే మనకు విజయ్ కి కూడా గతంలో విజయ్ చుట్టూ రావడం, విజయ్ తరచూ కలవడము, లేకపోతే పార్టీ స్థాపించే అంశాలు కావచ్చు, ఇతర రాజకీయ అంశాల్లో కావచ్చు త్రిష వెనుక నుండి నడుపుతున్నారు అని చెప్పేసి ముఖ్యంగా తన బర్త్డే రోజు తిరుమలకు వెళ్ళడం, దర్శనం చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా విజయ్ దగ్గరికి వెళ్ళడము, ఆయనతో భేటీ కావడం ఈ సందర్భాలు మనం చూస్తాం. ఈ నేపథ్యంలో అయితే ఒక పవర్ సెంటర్ గా మారబోతుంది, త్రిషని చక్రం తిప్పబోతోంది విజయ్ వెనుక. మరో పక్క కూడా విజయ్ త్రిషను పెళ్లి చేసుకున్నటువంటి అవకాశం ఉంది అన్న ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో కూడా మొదటి భార్యకు విడాకు ఇచ్చిన తర్వాత కూడా దిశ దగ్గర అవుతుందా అన్న ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఈ అంశాలు ఏవైతే ఉంటాయో వీటన్నిటికీ చెక్కు పెట్టే విధంగా ఈ రోజు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఎంతో హుందాగా తమిళనాడు ప్రజలకు ఏం చేయబోతున్నాడు అనే అంశాన్ని కూడా క్లియర్ కట్ గా వేదిక నుంచి చెప్పినటువంటి పరిస్థితి. ఎంతో రాజకీయ పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా కూడా అంటే గతానుభవాలు మనం చూసుకుంటే ఈ రోజు గత 4 రోజులుగా వారం రోజులుగా తను రాజకీయంగా కూడా బాగా అవినీతి చెందినట్లుగా మనకు అనిపిస్తోంది. ఏకైక పవర్ సెంటర్ అది విజయ పవర్ సెంటర్. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ప్రతి ఒక్క అంశంతో కూడా పూర్తి స్థాయిలో నేను ప్రజలకు దగ్గరగా ఉంటాను, ప్రజలకు ఏం చేస్తానంటే మాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసేటువంటి పరిస్థితి లేదు, రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పేసి కూడా విజయ్ ఇప్పుడు వస్తున్నటువంటి రూమర్స్ అన్నిటికీ కూడా తన యొక్క మాటల ద్వారా ఈ రోజు తమిళనాడు ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ఇప్పుడు త్రిష వర్గం నుంచి ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందో మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఇక టీవీకే పార్టీలో త్రిష జోక్యం ఉండదు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు ఇటు విజయ్. ఎందుకంటే వీళ్ళిద్దరిని ఎంజీఆర్, జయలలితతో కంపేర్ చేస్తూ గత కొన్నాళ్ళుగా కూడా వీళ్ళిద్దరికి సంబంధించి కొన్ని వార్తలు బయటకు రావటం, త్రిష విజయ్ రిలేషన్ మీద కొన్ని అనాలిసిస్లు రావటం, వెనకుండి చక్రం తిప్పేది త్రిషానే అంటూ కేవలం పరిపాలనా పరంగా మాత్రమే విజయ్ ముందులో కనిపిస్తాడంటూ కూడా కొన్ని సీట్లు త్రిషానే దీంట్లో కీలకంగా మారారు అంటూ కూడా అమిత్ షాతో భేటీ అయ్యారంటూ కూడా ఇలా అనేక రకాల వార్తలు త్రిష మీద వచ్చాయి. సో తన వ్యక్తిగత జీవితానికి రాజకీయాల్లో తావు ఇవ్వకుండా విజయ్ ముందుగానే ఒక క్లారిటీ ఇచ్చారు.